SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నేను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగలింత? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమే, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్లాంటి ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పలే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడన్నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు. ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? నీకు బావ కదంటి. మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు. నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలే, ఊరుకోవే. మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజీ పెడతాను, పట్రా. ఇదేంటే నువ్వు వచ్చావు? మీ అక్క ఏమైంది? జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది. ఆహా, కట్టుకున్న 3 కంటే జమీందార్ తాతయ్య ఎక్కువాడనమాట. అంత కోపం ఏంటి బావా? పాపం తాతయ్య మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది. రా, తిందువు గాని. ఇవాళకి అక్కని క్షమించే బావా, రా. సరే, ఇవాళ ఒక్కనాడు క్షమిస్తున్నాను, రేపటి నుంచి క్షమించను. నువ్వు కనుక రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చావు, నీ కాళ్ళు చేతులు ఎదుర్కొంటున్నావు. సర్లే, రా తీసుకునే. జానకి, జానకి. అబ్బబ్బా, ఏమిటా కేకలు? కేకలేంటే కేకలు? అవును, ఏమిటి మోసం? పొలానికి అన్నం పట్టుకొస్తానని చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లాన్ని పంపిస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో, రాకపోతే రాపోయావు కానీ మధ్యాహ్నం వంట చేసావు, అమృతం. స్వర్గానికి బెత్తిరేయడం. నీ మట్టి వాసన, చెవట కంపు భరించలేకపోతున్నాను. ముందెళ్ళి స్నానం చేసిరా. నువ్వు చెప్పినా చెప్పపోయినా నాకంతా తెలుసు మురళి. నువ్వు జానకిని ప్రేమించావు, తప్పులేదు. కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుకుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటు రత్నాన్ని కట్టబెట్టాడు. ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇలా మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది. జరిగింది మర్చిపోవటం అంత తేలిక కాదు. కష్టమే, చాలా కష్టం, నాకు తెలుసు. అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు. అవును, చరిత్ర తిరగేస్తుడు. పార్వతిని ప్రేమించిన దేవదాస్ ఏం చేశాడు? పార్వతిని మర్చిపోవటానికి మందు కొట్టాడు. అందాక ఎందుకు, ప్రేమ్నగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు? వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాటిల్ ఓపెన్ చేశాడు. అతనే కాదు, చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవటానికి మందునే ఆశ్రయించారు.
ఏదిగో లీలాకృష్ణ ఏమిటిదంతా వద్దు ప్లీజ్ నో. అమ్మమ్మా, మనం చరిత్రను అవమానించకూడదు. పెద్దలు నడిచిన తోవనే మనము నడవాలి. ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది, ఆ తర్వాత వగరుగా తియ్యగా చేదుగా అచ్చం ఉగాది పచ్చళ్ళ ఉంటుంది. అబ్బా ఏమిటి గడ్డేశాను, నీళ్లు పెట్టాను, ఇంకేమిటి నీ గోళ? ఉంటే నీ పని చెప్తాను. నీకడు బంగారం కాను, ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే. ఉండు జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఏమిటే? పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే నాకు పిల్లలు ఎందుకు చెప్పు. అయితే ఏమంటా? ఏం లేదు, ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందిస్తుందట, అది నేను వేసేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను. బావా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. అయ్యో రామ, భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదనలేడే. ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు? ఏం కావాలి చెప్పు. మరే మరే మరి గుండి కావాలా? అదేం కాదు. గుండి కావాలా? అదే కాదు. ఏం కావాలో చెప్పు. మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏడాదికి పుడితే అదృష్టవంతులు, 9 నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట. 4-5 సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం, వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం, ఒట్టి బద్దగస్తులు అనమాట. అవును, నువ్వేదో అడుగుతావని చెప్పి ఏమిటి అడుగుతావేంటో? మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు పెడతావా? అబ్బా, నీదంతా కంగారే, ఏది సరిగా వినవు. ఏది చెప్తే కదా వింటాకే, చెప్పు. నేను నెల తప్పాను. తప్పగా నీళ్ళు పెట్టవా? అబ్బా, ఏది అర్థం కాదు. 1 నెల కాదు, 3 నెలల వరుసగా తప్పాను. 3 నెలలు కాబట్టి 6 నెలలు తప్ప. ఇప్పుడు ఏం పోయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళి నీళ్ళు పెట్టు. నా చెమట పడి చేస్తుంటే వరుసగా 3 నెలలు తప్పానన్నావా? 3 నెలలు? 3 నెలలు తప్పి నేను 6 నెలలు తప్పానా?